రాజేష్ గారు నమస్తే అండి. సార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు మొత్తం అన్ని కలిపి మూడు స్థానాలు ఉత్తరాంధ్ర ఆంధ్ర రీజియన్లో వైసీపీ ఏమో బైకాట్ చేసింది అంటున్నారు. అసలు తెలుగుదేశం పార్టీను ఆ, కొంచెం కమ్యూనిస్ట్ పార్టీలు అనుకుంటా పోటీలో ఉన్నది సబ్జెక్టు కరెక్షన్. ఏంటి సార్ మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగినట్టు ఉన్నారు, ఏంటి మీకు ఏమన్నా ప్రజల నుంచి ఎటువంటి స్పందన కనిపిస్తోంది? కొంచెం గ్రౌండ్ లెవెల్ మీకు అందిన ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేయండి సార్. నేను నిన్న మొన్న 2 రోజులు గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తీరు చాలా క్లోజ్ గా వాచ్ చేశాను. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ద్వారా బలపరచబడిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్న ప్రస్తుత ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్న లక్ష్మణరావు గారికి మధ్య గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన పోటీ చాలా ప్రధానంగా వీరిరువురి మధ్య నెలకొని ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే మేం గొప్ప మేం గొప్ప అనే వాద సంవాదాలకి ఎన్నికల్లో డెఫినెట్ గా ఆస్కారం ఉంది. అదే సందర్భంలో మా పోరాట నేపథ్యం ఇది, మేము ఉద్యమ నాయకులమి అని చెప్పని తమని తాము ప్రశ్నించే గొంతుకగా సమాజానికి పరిచయం చేసుకోవడంలో పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు అధికార పార్టీ అభ్యర్థి కాబట్టి ఆయన ప్రభుత్వంలో అంతర్భాగంగానే ఉంటారు తప్ప ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని ప్రశ్నించి ప్రస్తావించే ఆస్కారం ఆయనకు ఉండదు. ప్రశ్నించే గొంతుగా నన్ను ఎంపిక చేసి పంపించండి అని చెప్పని లక్ష్మణరావు గారు పదే పదే ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో లక్ష్మణరావు గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇరువురు రాజకీయాలకు కొత్తవారు కాదు. వారి వారి స్థాయిలో ప్రజాప్రతినిధులుగా గతంలోనూ పనిచేస్తున్నారు, ఇప్పుడు క్రియాశీలకంగా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎవరి నేపథ్యం ఏంటి, ఎవరు నిజంగా ప్రశ్నించే గొంతుగా, సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరు మౌన ప్రేక్షకుల్లాగా మిగిలిపోయారు అనేది ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. నాకున్న అనుభవం మేరకు నేను కూడా అదే గుంటూరు జిల్లాకు సంబంధించిన వాడిని కాబట్టి ఈ ఇరువురు గురించి నాకున్న అవగాహన మేరకు నేను కూడా కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నా. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 1989లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఓటమి చెందిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఓచ కోతకి గురవుతా ఉన్న సందర్భంలో ఆ రోజుల్లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో తెలుగుదేశం శ్రేణులు అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు తెలుగు యువత సారథ్య బాధ్యతలు ఆయన టేకప్ చేయడం జరిగింది. అంటే వాస్తవంగా నేను ఆ రోజుల్లో గుంటూరు జేకేఎస్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నా. ఆనాటికి వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగి ఉండి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంతగా తెలుగుదేశం శ్రేణులు దాడులు దౌర్జన్యాలకు గురయ్యారు అనేది చాలా ప్రత్యక్షంగా కళతో చూస్తున్న సందర్భం అది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు నాటి కాంగ్రెస్ ప్రభుత్వ దాడులు దౌర్జన్యాల నేపథ్యంలో దాన్ని ఒక సవాల్గా తీసుకొని ఆలపాటి రాజా గారు తెలుగు యువత అధ్యక్షుడిగా స్ఫూర్తివంతమైన పోరాటాలు చేశారు. తిరిగి 1994లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెంది తెలుగుదేశం పార్టీ తిరిగి ఘన విజయం సాధించిన సందర్భంలో అప్పటికి తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని అందించి ఒక యువ అభ్యర్థిగా వేమూరు నియోజకవర్గం లాంటి ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న నియోజకవర్గం నుంచి వారు మొట్టమొదటిగా శాసనసభ్యుడికి ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటి అంటే మాది కూడా వేమూరు నియోజకవర్గమే. ఆ రోజు వేమూరు నియోజకవర్గ స్థితిగతులు ఏంటి అంటే అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల టెన్యూరు క్యాబినెట్ హోదాలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆలపాటి ధర్మారావు గారు మా నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పర్యవసానం ఆలపాటి రాజా గారు లాంటి ఒక యువకుడికి అవకాశం ఇవ్వాలి అని చెప్పని ఆ రోజు మా నియోజకవర్గ ప్రజలు రాజా గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. వారు ఎంపిక అయ్యే నాటికి
మా నియోజకవర్గంలో ఏ గ్రామీణ ప్రాంత రహదారులు కూడా బ్లాక్ టాప్ రోడ్స్ లేవు, కేవలం గ్రావెల్ రోడ్లు ఉండేవి. అటువంటి స్థితిలో అద్భుతమైన అభివృద్ధి చేయడం ద్వారా ప్రతి గ్రామానికి బ్లాక్ టాప్ రోడ్స్ ఏర్పాటు చేయడమే కాదు, 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా తన పనితీరు ఆధారంగా 1994 ఎన్నికల్లో 9,800 మెజార్టీతో నెక్కిన రాజా గారు 1999 ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి 20,000 మెజార్టీతో నెక్కడం జరిగింది. అంటే ప్రజల నమ్మకం చూరగొని అభివృద్ధి కామకుడిగా నియోజకవర్గ ప్రజల ఆమోదం పొందడం జరిగింది. అటువంటి స్థితిలో 1999లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా రాజా గారు కొనసాగుతున్న సందర్భంలో నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు ఏంటి అంటే, మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 38 మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విద్య అనేది ఒక లగ్జరీ. మెరిట్ లో కనుక ఎంసెట్ లో సీటు దక్కితే సరే సరే, లేదు అని అంటే అయితే కర్ణాటక లేదంటే తమిళనాడు, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకి వలసెళ్ళి డొనేషన్లు కట్టి చదువుకునే పరిస్థితి. ప్రతి కుటుంబానికి తమ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలనే ఆకాంక్ష నేపథ్యంలో ఈ డొనేషన్లు కట్టడం కోసం ఎకరాలు అమ్ముకొని ఆర్థికంగా కుదేలైపోయిన కుటుంబాలను నేను చూశాను. అటువంటి స్థితిలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఆలపాటి రాజా గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 1999లో వారి సమన్వయంతో 350 ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యకి ఇంజనీరింగ్ కాలేజీలని పెంచడం జరిగింది. అంటే ఎకాఎకిన ఆల్మోస్ట్ 9 రెట్లు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచడం జరిగింది. ఇంజనీరింగ్ విద్యని గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాల గడప దగ్గరికి చేర్చడం జరిగింది. దాని పర్యవసానం 1999 తర్వాత సాంకేతిక విద్య ఎంతగా విస్తృతమైంది, ఆ సాంకేతిక విద్య అందిపుచ్చుకున్న యువత గత 3.5 దశాబ్దాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి చేరారు అనేది మనందరం చాలా స్పష్టంగా కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. 2.5 దశాబ్దాలు ఇవాళ గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాల పిల్లలు చదువుకొని ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ ఉన్నత స్థానాలకు చేరగలిగారు అనేది మన కళ్ళ ముందు ఉన్న వాస్తవం. ఇటువంటి స్థితిలో 2001 నాటికి గుంటూరు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. అదే సందర్భంలో కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం చేసిన తర్వాత కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోతా ఉంది. ముఖ్యంగా ప్రధానంగా కృష్ణా డెల్టా ప్రాంతం అంటే జూన్ నెలలో నారుమళ్ళకి నీళ్లు అందే పరిస్థితి నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు నాట్లు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు కళ్ళ ముందుకు వచ్చాయి. ఇటువంటి స్థితిలో పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే తప్ప కృష్ణా డెల్టా స్థిరీకరణ సాధ్యం కాదు అనే అంశాన్ని చాలా ప్రధానంగా లేవనెత్తి ఆ రోజు అధికార పార్టీ శాసనసభ్యుడు అయ్యున్నా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలతోటి ఒక అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి పులిచింతల డ్యామ్ సాధన కోసం ఆ రోజు ఆలపాటి రాజా గారు చేసిన కృషి అనిర్వచనీయం. ఇవాళ పులిచింతల ప్రాజెక్టు సాధన సాధ్యపడింది అని అంటే, ఇవాళ కృష్ణా డెల్టాకి 40 టీఎంసీలు అడిషనల్ స్టోరేజ్ కెపాసిటీ దక్కింది అని అంటే, ఆ రోజు ఆ ఆకాంక్షను చాలా బలంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన నాయకుడు ఆలపాటి రాజా గారు. ఇది ఆలపాటి రాజా గారికి ఉన్న ట్రాక్ రికార్డ్. అంటే తాను ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ శాసనసభ్యుడు అయ్యున్నా సరే ప్రభుత్వాలని ప్రజల అవసరాల రీత్యా ప్రశ్నించి తనని తాను రుజువు చేసుకున్న నాయకుడు ఆలపాటి రాజా గారు. ఇదే సందర్భంలో లక్ష్మణరావు గారు, ఆయన కూడా గత టెన్యూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల కాలం అయింది. మరి అంతకుముందు 5 సంవత్సరాల పాటు మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొనసాగిన లక్ష్మణరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ వర్గాలు ఎదుర్కొన్న అత్యంత సంక్లిష్ట పరిస్థితులు, ఒక రకంగా కరోనా సందర్భంగా ఉపాధ్యాయుని తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర క్యూల నియంత్రణ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోస్ట్ చేసిన రోజు భవిష్యత్తు తరాలని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల దగ్గర పోస్ట్ చేయడం ఏంటి, క్యూల నియంత్రణలో వాళ్ళని భాగస్వాములు చేయడం ఏంటి, ఇది ఉపాధ్యాయుల ఆత్మగౌరవ సమస్య కదా అని చెప్పని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన లక్ష్మణరావు గారు మరి ఎందుకనో ఆయన గొంతు మోగపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 5 సంవత్సరాల టెన్యూర్లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి,
ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయని 5 సంవత్సరాల పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిల చరిత్రలో మిగిలిపోయారు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విడుదల చేస్తున్న డిఎస్సి కాక ఇంతకు ముందే 11 డిఎస్సి ద్వారా 1,50,000 మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 సార్లు అమలు జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఒకసారి డిఎస్సి అమలు జరిగింది. కానీ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ లో నాట్ ఈవెన్ ఎ సింగిల్ డిఎస్సి. మరి ఒక పక్క జియో నెంబర్ 117 పేరిట ప్రైమరీ ఎడ్యుకేషన్ రేషనలైజేషన్ పేరిట అస్తవ్యస్తంగా ప్రాథమిక విద్యని తయారు చేస్తున్న సందర్భంలో ప్రశ్నించాల్సిన గొంతుకైన లక్ష్మణరావు గారు ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన గొంతు మోగపోయింది. తర్వాత ఆయన పాలనా హయాంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ టు ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక్క ప్రభుత్వోద్యోగికి కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఒక్క డిఏ కూడా అందివ్వాల. హెచ్ఆర్ఎస్ ల్యాబ్లు కుదింపబడ్డాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులైన ఉపాధ్యాయులు క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తున్నప్పుడు వాళ్ళ పక్కన పోలీస్ కానిస్టేబుల్ కుర్చీలో కూర్చున్న తీరు ఉపాధ్యాయుల్ని మానసికంగా కలిచివేసింది. మరి దీన్ని ప్రశ్నించడంలో ఎందుకో లక్ష్మణరావు గారి గొంతు మోగపోయింది. అదే సందర్భంలో ప్రభుత్వోద్యోగులకైనా ఉపాధ్యాయులకైనా సరే ఇంటర్మ్ రిలీఫ్ కన్నా తక్కువగా ఫిట్మెంట్ ఖరారు చేస్తే దాన్ని ప్రశ్నించి పోరాటాన్ని ప్రదర్శించాల్సిన లక్ష్మణరావు గారి గొంతు ఎందుకో మోగపోయింది. మరి ఎందుకు మోగపోయింది అనేది ఆయన వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల మీద బైండ్ ఓవర్ కేసు నమోదు చేస్తుంటే, ఉపాధ్యాయుల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతా ఉంటే, ఉపాధ్యాయులని ముందస్తు అరెస్టులు చేస్తా ఉంటే, ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉంటే, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలు చాలా దారుణంగా దెబ్బతీస్తుంటే ప్రశ్నించాల్సిన ఉపాధ్యాయ ప్రతినిధి లక్ష్మణరావు గారి గొంతు ఎందుకో మోగపోయింది. ఇక రాష్ట్రానికి కీలకమైన రాజధాని గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మణరావు గారు అదే గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాంలో అసెంబ్లీ వేదికగా తీసుకునే ఏకగ్రీవ తీర్మానం ప్రాతిపదికగా రాజధాని నిర్మాణానికి సంకల్పిస్తే ఆ రాజధాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విధ్వంసకర నిర్ణయాలతోటి 3 రాజధానులు అనే ఒక అసంబద్ధ ప్రతిపాదనతో రాష్ట్రానికి రాజధాని లేని నిస్సహాయ స్థితి కల్పిస్తే ప్రశ్నించాల్సిన లక్ష్మణరావు గారు ఎందుకో ఆయన గొంతు మోగపోయింది. ఆయనే వివరణ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో రాజకీయ పక్షాలని స్వేచ్ఛాయుత వాతావరణం రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనివ్వకుండా జియో నెంబర్ 1 పేరిట ఒక నిర్బంధ కాండ ప్రయోగిస్తున్న సందర్భంలో ప్రశ్నించాల్సిన లక్ష్మణరావు గారి గొంతు ఎందుకో మోగపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహిళల పట్ల అత్యంత జుగుప్సాకరమైన వ్యవహార శైలి కనపరుస్తూ ఉన్నప్పుడు, వారి వ్యక్తిత్వాన్ని పాల్పడతా ఉన్నప్పుడు, రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని విధ్వంసానికి పాల్పడతా ఉన్నప్పుడు ప్రశ్నించాల్సిన లక్ష్మణరావు గారి గొంతు ఎందుకో మోగపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా కొనసాగుతా ఉన్న మల్లాది విష్ణు లాంటి వాళ్ళు ఈ లక్ష్మణరావు గారి సమక్షంలోనే పీడిఎఫ్ ఎమ్మెల్సీలని అత్యంత జుగుప్సాకరమైన పదజాలంతో అవమానపరుస్తా ఉన్నప్పుడు అదే సభావేదిక మీద కూర్చున్న లక్ష్మణరావు గారు ప్రశ్నించి పోరాట తత్వాన్ని ప్రదర్శించి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో ఎందుకో ఆయన గొంతు మోగపోయింది. ఆ ఎందుకు మోగపోయిందో ఆయనే వివరణ ఇవ్వాలి. అటువంటి ఆయన ఈ రోజు వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తా నేను, నాది ప్రశ్నించే గొంతు అంటున్నాడు. అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రశ్నించే గొంతుకులకి మీకు మార్గం సుగమమైందా? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఒక ఫాసిస్టిక్ నియంతృత్వాన్ని ఆ ప్రభుత్వం ప్రదర్శించిన రోజున ప్రశ్నించి తీరాల్సిన ఉపాధ్యాయ ప్రతినిధిగా కొనసాగిన లక్ష్మణరావు గారికి ఎందుకు ఆయన మౌన ప్రేక్షక పాత్ర వహించారో ఆయనే సమాధానం చెప్పాలి. ఇటువంటి స్థితిలో వివేకం విచక్షణ కలిగిన గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రులు ఎవరి స్థాయి ఏంటి, ఎవరు ఏ విధంగా వ్యవహరించారు, ఎవరి రాజకీయ నేపథ్యం ఏంటి, ఎవరు వారికి ఆ పదవులు దక్కిన రోజు దాన్ని
సంక్షేమం కోసం, ప్రజల కోసం, ప్రజాహితం కోరి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేశారనేది గుర్తెరిగి ఒక వివేకవంతమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పని ఆశిస్తున్నాను నేను. లక్ష్మణ్ రావు గారు లాంటి అవసరాల రీత్యా పదవులు దక్కించుకొని కూడా ఆ పదవికి న్యాయం చేయలేని వ్యక్తుల్ని ఈ ఎన్నికల్లో కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన నెస్టీ లేదు. 100% ప్రస్తుతం ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో కౌన్సిల్లో అధికార తెలుగుదేశం పార్టీ స్టిల్ ఇప్పటికీ మెజారిటీకి దూరంగా ఉన్న నేపథ్యంలో ఆ బలాన్ని అందించి తీరాల్సిన బాధ్యతను గుర్తెరిగి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రులు తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజా గారిని గెలిపిస్తారని చెప్పని ఆకాంక్షిస్తా ఉన్నారు. రైట్ సార్. ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని ప్రజా గొంతుక అన్న పేరు వాడడం ఫ్యాషన్ అయిపోయింది. మీరు చెప్పినట్టు నిజంగా అనేక అంశాలు, ఒకటి కాదు రెండు కాదు, గుంటూరు జిల్లా అంటే అసలు అట్టుడుకుపోయింది గుంటూరు కృష్ణా జిల్లాలో. మరి నా ఏం ప్రశ్నించారు, ఎవరిని ప్రశ్నించారు, అంత జగన్ మాయ లాగానే ఉంది. ధన్యవాదాలు సార్.